ఓ ప్రాంతంలో ఒక ఆమె తన తల్లి వయసు పైబడిన తర్వాత ఆమెకు వచ్చిన వ్యాధి ద్వారా చాలా వికృతంగా ప్రవర్తించేది. ఇంట్లో ఏవి కనబడితే విసిరేస్తూ ఉండేదట. ఉదయం లేచిన రాత్రి పడుకునేదాకా కుటుంబ సభ్యులందరినీ బండ బూతులు తిడతా ఉండేదట. ఇంటిలో నెమ్మది లేదు అసలు. ఆ భర్త వాస్తవానికి తన భార్య యొక్క తల్లిని ఇంట్లో పెట్టాడు, సరే ఏదో బాగు చేద్దామని. ఆయన్ని కూడా తిట్టేదంట ఆమె. యూజువల్గా మంచల్లుడు కాబట్టి ఉంచుకున్నాడు, కానీ ఇంకోళ్ళు ఎవరైనా మీ అమ్మ వచ్చి నంది ఎడతదా, పంపించే అర్జెంటుగా మీ తమ్ముడోళ్ళ ఇంటికని ఎవరి దగ్గరకు పంపించామనేవాడు. కానీ ఆయన ఏదో మంచివాడు, ఉంచాడు ఇంట్లో. అలాగే కూతురు దగ్గర తల్లి ఉంటుంది, బాగానే చక్కగా ఉంటుంది అనుకున్న పరిస్థితుల్లో మధ్య మధ్య రాత్రిలో లేవడం, గట్టి గట్టిగా అరవడం, గిన్నెలు విసిరేయడం, టీవీ బద్దలు కొట్టేయడం, ఇలాంటివన్నీ చేస్తుండేదట. ఎన్నో డాక్టర్ల చుట్టూ తిప్పారు, కానీ ఎవ్వరూ ఆమెకు ఏ విధమైన సహాయం చేయలేకపోయారు. మందులు ఇస్తున్నారు, కానీ అవి 1 గంట 2 గంటలు పనిచేస్తాయి, మళ్ళీ ఆ తర్వాత వికృతమైన పనులు మామూలే. బైబిల్లో ఉండాల్సిన కార్యక్రమం టీవీలో వస్తుంది. ఒక రోజున ఈమె బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. ఏంటి మా తల్లి ఇలా అయిపోయింది, ఇంకా ఈమెను స్వస్థత లేదా, ఈమెను ఎవరు బాగు చేయలేరు అనుకుంటూ ఆ రోజున దేవుని వాక్యం అందిస్తుంటే చివరిలో ప్రార్థన చేస్తూ అనుకుందంట, ప్రభువా దైవజనుడు ప్రార్థన చేస్తున్నాడు, మనస్ఫూర్తిగా ప్రార్థనలు ఏకీవిస్తాను, నా కోసం కాదు నా తల్లి స్వస్థత కోసం, మేలు చేయ ప్రభు అని. ఆ రోజు ప్రార్థన చేస్తుండే టీవీలో ఆమె ప్రార్థనలు ఏకీవించింది, మోకాళ్ళలోనే కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసింది. దేవుని సేవకులతో కలిసి ప్రార్థన చేస్తున్నామో ఆ సందర్భంలో ఆమె కూడా కలిసి ప్రార్థన చేసింది. ఆ తర్వాత రోజు ప్రియులారా ఫోన్ చేసి తమ సాక్ష్యాన్ని పంచుకుంది. ఆ క్షణము నుండి ఎప్పటి వరకు మరలా ఇంట్లో దేవుడు గొప్ప ప్రశాంతత ఇచ్చాడు. దేవుడు నా మనస్తోత్రం కలిగినగా ఆ తల్లిలో మార్పు ఇచ్చాడు. ఎన్నో డాక్టర్ల చుట్టూ, ఎంతోమంది వైద్యుల చుట్టూ ఎన్నో మందులు వాడినా జరగన స్వస్థత దేవదేవుడు తన సన్నిధిలో ప్రార్థన చేయడం వలన ఆ కుమార్తె యొక్క విశ్వాసాన్ని దేవుడు బలపరిచి నీవు నమ్మినది నీకు జరుగుతుందని దేవుడు చెప్పినట్టుగా ఆమె జీవితంలో అద్భుతం చేశాడు. ఆ తల్లి గారిని దేవుడు స్వస్థపరిచాడు. ఎక్కడో దూరంగా ఉన్న సేవకుడు ప్రార్థన చేయడం వల్ల ఆ ఇంట్లో అద్భుతం చేయడంలో దేవునికి ఉన్నతమైన అనుభవం ఎంతో గొప్పదో తెలుసా? అవర్ గాడ్ ఈజ్ హీలర్. ఆయన స్వస్థపరిచేవాడు. హల్లెలూయా. నేను ప్రార్థన చేస్తాను ఈరోజు ఈ వాక్యం అయిన తర్వాత దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించాలని, ప్రతి విధంగా అనారోగ్యమును విడిపించి తన మహిమ కొరకు నిలబెట్టాలి, తన సాక్షులుగా నిలబెట్టాలనే దేవునికి ఆలోచన. మా తల్లి గారు ప్రభువును అంగీకరించడంలో ఉద్దేశం అదే. అపెండిసైటిస్ పెయిన్ వచ్చినప్పుడు అందరూ ఆపరేషన్ చేయాలన్నారు. కడుపు ఉబ్బిపోయి మా అమ్మగారిని తీసుకెళ్ళి బయట అరుగు మీద పడుకుని పెట్టేశారట. హాస్పిటల్కి వెళ్ళాలా వద్దన్న పరిస్థితుల్లో మా తల్లిగారు ప్రార్థన చేశారు, అమ్మ ఆ దేవా ఈ భయంకరమైన పరిస్థితులు నన్ను స్వస్థపరిచి నీ సాక్షిగా నేను ఉంటాను, నీ సేవలను వాడబడతాను. వారి కుటుంబంలో ఎవరో దేవుని సేవ చేసిన వాళ్ళు లేరు, దేవుని సేవకు సమర్పించుకున్న వాళ్ళు ఆ సందర్భంలో లేనప్పుడు మా తల్లిగారు మొట్టమొదటిగా ప్రతిష్ఠించుకుని దేవుని సేవ కోసం, అయ్యా నీ సేవలో వాడబడుతున్నాడు. ఆ రోజు దేవుడు చేసిన అద్భుతం, అపెండిసైటిస్ పెయిన్ ఆపరేషన్ లేకుండా దేవుడు స్వస్థపరిచాడు. దేవుడు నా మన స్తోత్రం కలుగునుగాక. ఆ కడుపు ఎంత ఉబ్బిపోయిన పరిస్థితుల్లో ఇంకెట్టి పరిస్థితుల్లో చేయకపోతే చచ్చిపోద్ది. మా అమ్మగారి పేరు ఛాయాదేవి, ఇప్పుడు సత్య అని మా అమ్మగారి పేరు. ఆమె పూర్తి పేరు ఛాయమ్మ అని పిలిచేవారు. కొంతమంది తెలియక సాయమ్మ అనేవారు. ఆమె ఛాయాదేవి మా అమ్మ పేరు. కానీ ప్రభువుని అంగీకరించిన తర్వాత సత్య అనే పేరు పెట్టుకుని దేవుని సేవలు ఈరోజు వాడబడుతున్నారంటే దేవుడు చేసిన అద్భుతం పురిలారా. ఎందుకు మాట చెబుతున్నాను తెలుసా? నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ విత్ లార్డ్. దేవునికి అసాధ్యమైంది ఏది లేదా. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.